హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఫ్ ఆఫ్ క్రాంతి. నేను మీ లక్ష్మిని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆకాకరకాయ అండి. ఆకాకరకాయ అని పిలుస్తాం మేమైతే ఆంధ్రాలో. దీన్ని కొంతమంది తెలంగాణలో వచ్చేసేమో బోడా కాకరకాయ అంటారు, లేదా స్పైనో గ్యార్డో అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకవేళ మీ సైడ్ ఈ కాకరకాయని ఏమని పిలుస్తారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇందులో విటమిన్లు, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది, జీర్ణశక్తిని మరింతగా పెంచుతుంది, మరియు బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది, మరియు రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను సక్రమంగా ఉంచడంలో బాగా సహాయపడుతుంది. సో మధుమేహం అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ది బెస్ట్ ఫుడ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. కాకరకాయలో మనకి చేదు ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఎవరు తినడానికి ఇష్టపడరు కాబట్టి ఈ ఆకాకరకాయ అనేది చేదుగా ఉండదు. సో షుగర్ ఉన్న వాళ్ళకి మంచిగా హ్యాపీగా తినేయచ్చు అనమాట. జీర్ణక్రియ విషయంలోకి వచ్చేసరికి కడుపులోని సమస్యలను తగ్గించి మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలానే శరీరంలోని చెడు కొవ్వును తగ్గించి బరువు తగ్గాలనుకునే వారికి గొప్ప మేలు చేస్తుంది. సో బరువు తగ్గాలనుకునేవారు వీక్లీ ఒక 2-3 టైమ్స్ తీసుకున్నా కూడా మనము చాలా మంచిది, మనకి బాడీకి చాలా మేలు చేస్తుంది అనమాట. అలానే రక్తాన్ని శుభ్రం చేసి శరీరంపై మొటిమలు రాకుండా కాపాడుతుంది. సో దీని తయారీ విధానం ఏంటో చూసేద్దాము. ముందుగా మిక్సింగ్ జార్ తీసుకుని అందులో కొద్దిగా ధనియాలు, జీలకర్ర అండ్ కొద్దిగా ఎండి కొబ్బరి, అలానే కొద్దిగా కారం వేసుకొని దీన్ని కొద్దిగా సాల్ట్ వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి వెల్లుల్లిపాయలు వేసుకొని బరకగా మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ ఆకాకరకాయలను తీసుకుని బౌల్లోకి కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు వేసి ఇందులోకి హాట్ వాటర్ వేయాలన్నమాట. ఎందుకంటే మనకి ఏమన్నా ఈ చిన్న బుడుపుల్లాగా ఉంటాయి కదా, అందులో ఏమైనా పురుగులు కానీ ఏమైనా దుమ్ము కానీ ఎలాంటి కీటకాలు కానీ ఏమన్నా మన కంటికి కనిపించిన సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మనకి బయటకు వచ్చేసేసి అవి చనిపోయి చక్కగా మంచిగా నీట్గా మనకి క్లీన్ అయిపోతాయి. సో ఒక్క 2 మినిట్స్ ఉంచి వాటిని మనము వంపేసి మళ్ళీ 2 టైమ్స్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు అలా అయితేనే మనకి ఇవి బుడుపులుగా ఉంటాయి కాబట్టి బయట ఉంటాయి కదా చాలా సూక్ష్మజీవులు దాంట్లో దాక్కునే అవకాశం ఉంటుంది. సో క్లీన్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా బారుగా, కొంతమంది అయితే అడ్డంగా కట్ చేసుకున్నారు, ఈ వీడియోలో అయితే నేను బారుగా కట్ చేశాను. కొంతమంది అయితే కాయగానే వేపుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది, కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు, అలానే కొంచెం పచ్చిశనగపప్పు వేసుకొని వాటిని వేగించుకొని కొద్దిగా వేగిన తర్వాత అందులోకి స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని శుభ్రంగా కొంచెం కొద్దిసేపు వేగిస్తే సరిపోతుంది. ఎందుకంటే మనము ఆకాకరకాయలు కూడా ఈ ముక్కలు వేసిన తర్వాత బాగా డీప్ ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై అయ్యే వరకు మనం వేగిస్తాం కాబట్టి ఆటోమేటిక్గా ఈ కాకరకాయ ముక్కలతో పాటు మనకి ఆనియన్ కూడా సమానంగా వేగుతుంది. కాబట్టి మరీ వేగే వరకు అయితే ఉంచలేదు, కొద్దిగా మెత్తబడితే చాలు ఆనియన్ అనేది. సో దాని తర్వాత కొద్దిగా మొత్తం కలిసేలాగా తిప్పుకొని దాని మీద మూత పెట్టి కొద్దిగా మగ్గిన తర్వాత అందులోకి కొద్దిగా సాల్టు, అలానే కొద్దిగా పసుపు వేసి మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని దాన్ని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. అది మూత పెట్టి మగ్గిన తర్వాత కొద్దిగా ఆయిల్ పెరిగి తేలుతూ ఉన్నప్పుడు కొద్దిగా కరివేపాకు, ఒక పిడికిడి కరివేపాకు వేసుకొని మళ్ళీ కూడా అదంతా కూడా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. ఇలా మూత పెడుతూ మధ్యలో తీస్తూ అడుగు మ్యాక్సిమం పట్టదు, అడుగు పట్టకుండా మనకు తిప్పుకుంటూ ఉంటే కనుక మనకి మనము మధ్యలో తిప్పకపోతే అడుగున ఒకలాగా వేగుతుంది, అడుగునేమో బాగా వేగిపోతుంది, పైకి వచ్చేసేపటికి పచ్చిగా ఉంటుంది. సో అది మనకి ఈక్వల్గా వేగడం కోసం మనం మూత పెడుతూ మధ్యలో తీసి మనం గరిటతో చక్కగా ఈవెన్గా తిప్పుకుంటూ ఉంటే కనుక మనకి కర్రీ మొత్తం కూడా ఈవెన్గా ఫ్రై అవుతుందన్నమాట. సో ఇది చక్కగా క్రిస్పీగా మనకి ఫ్రై అయ్యింది అని చెప్పేసి మనకు తెలుస్తుంది అనమాట. పచ్చిగా ఉన్నప్పుడు వేస్తే కనుక అంత బాగోదు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనకి ఇప్పుడు ముందుగా మనము మిక్సీ వేసుకుని పట్టుకున్నాం కదా పౌడరు, ఆ పౌడర్ని ఇందులోకి వేసుకోవాలి.
వేసుకొని మొత్తం కూడా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. కర్రీ మొత్తం ఇదంతా కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి కారము ఈ పొడులన్నీ మనం పచ్చిగా చేసాం కాబట్టి ఒక 2 మినిట్స్ మనకి వేగిస్తే సరిపోతుంది. ఒకవేళ మనము హైలో పెట్టి ఉంచితే కనుక ఇది మాడిపోయి అది మనకి కర్రీలో చేదు లేకపోయినా అంటే ఆకాకరకాయ చేదు లేకపోయినా కూడా కర్రీ మాడిపోయిన చేదు వస్తుంది కదా. సో దానివల్ల కూడా మనం కర్రీ చేదు వస్తుంది కాబట్టి అంత టేస్ట్ అనిపించదు. మొత్తం ఈవెన్గా వేగించుకొని ఒక 2 మినిట్స్ వేగించుకొని మనము వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కానీ ఈ పౌడర్ వేసినాక మనకు మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సిమ్లో పెట్టి మాత్రమే వేయించాలి. అలానే కొంచెం ఆయిల్ మాత్రం వేయకూడదు. ఎందుకంటే మనకి కాకరకాయకి ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంచుకోవాలి. ఇక్కడ మనకి ఆయిల్గా కనిపిస్తుంది అనుకుంటున్నారా? కాదు, మనకి స్టవ్ ఆఫ్ చేసేసిన కొద్దిసేపటికి మనకి ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుంది అనమాట. సో కంపల్సరీ ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఇంకా అంతే అండి, మనం ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనము బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. అంతే అండి, టేస్టీ ఆకాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని ఇంకొక రకంగా కూడా నేను ఫ్రై చేసి చూపిస్తాను. ఇదేంటంటే మనకి వెల్లుల్లి కారం వేసాం కాబట్టి దీని టేస్ట్ వేరే ఉంటుంది. ఇది అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తారు. ఇంకా మళ్ళీ ఇదే ఆకాకరకాయని నార్మల్ ఫ్రై చేస్తాము. సో నేను దాన్ని కూడా మీకు మళ్ళీ మరొక వీడియోలో నేను మీకు పెట్టి అప్లోడ్ చేస్తాను. చేసి తప్పకుండా చూసేయండి. అలానే మీకు కనుక ఈ ఫ్రై నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ అన్నీ వాచ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మళ్ళీ ఇంకా మనం మీకేమన్నా ఇక్కడ దొరికే ఈ రాజస్థాన్లో దొరికే ఏమైనా మీకు కూరగాయలు కానీ లేదంటే ఇంకేమైనా వెరైటీ వంటకాలు కానీ ఏమన్నా కూడా కావాలన్నా కూడా నిజంగా నాకు కామెంట్ పెట్టండి. అలానే ఈ ఫ్రై అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్ ఉంటుంది. ఒకసారి మీ అందరు కూడా ట్రై చేయండి. అంతే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్. అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్.